హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిశురేఖ. ఈ రోజు వచ్చేసి నేను మా స్టూడెంట్స్కి ఫ్రంట్ పార్ట్ నేర్పిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ నేర్పించాను, తనే ఓన్గా కట్ చేస్తుంది. అయితే నేను ఒకసారి వీడియో తీద్దాం అనేసి నేను చెప్తాను ఈరోజు మళ్ళీ ఒకసారి అనేసి నేను చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం మొన్న బ్యాక్ పార్ట్ చూసాం కదా, అదే బ్యాక్ పార్ట్ని ఇట్లా క్రాస్గా వేసుకోవాలి, స్ట్రైట్గా కాకుండా. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం ఆ పీస్ని క్రాస్గా అంటే ఇట్లా ఒక కార్నర్లోగా ఇట్లా ఎట్లా అంటే స్ట్రైట్గా ఉండకూడదు, లాగితే క్రాస్గా సాగుతున్నట్టు ఉండాలి ఫ్రంట్ పార్ట్. సో అందుకని ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా పైన షోల్డరు, ఆర్మ్ హోల్, సైడు ఈ మూడు ఏంటంటే సేమ్ ఉంటాయి. మనం ఇక్కడ ఏం మెజర్మెంట్స్ పెట్టనట్లేదు, సేమ్ దాని వెంటనే దాని లైన్ అమ్మటే ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలంటే మాత్రం ఈ వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు చాలా క్లియర్గా ఉంటుంది. స్పీడ్ పెట్టకుండా నీట్గా నిదానంగా చెప్పేస్తుంది అనమాట. ఏదైతే మా స్టూడెంట్స్కి ఏది నేర్పిస్తానో అదే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇట్లా వేసిన తర్వాత ఫ్రంట్కి ఓన్లీ బ్లౌజ్లో లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ నెక్ మాత్రమే తీసుకోవాలి. దీనికి తీసుకొని పైన షోల్డర్ జాయింట్కి కొంచెం వదిలేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఈ కార్నర్లో లాగాలన్నమాట. అలా లాగితేనే నెక్ రౌండ్ వస్తుంది. అలా ఊరక వేసి వదిలేస్తే కిందకి సాగినట్టు వస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత ఆ మూలలో కొంచెం అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇట్లా వెనక్కి లాగి మార్కింగ్ పెడితే మనకి కరెక్ట్గా వస్తుంది. అలా లాగనప్పుడు మాత్రం రౌండ్ రాదు ఫ్రంట్ నెక్ ఇది. సో మనకు బ్లౌజ్లో ఇది ఒక్కటే, నెక్ ఒకటి, షేప్ పట్టీలు షేప్ డాట్స్ ఒకటి మెయిన్ అనమాట. మిగతా అంతా ఈజీగానే ఉంటుంది. సో ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కాజాల పట్టీ వైపు అనమాట, సారీ ఈ కాజాల పట్టీ వైపు కానీ ఉక్సుల పట్టీ వైపు కానీ ఏదొస్తే అది లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దానికి మనం కింద షేప్ పట్టి మెయిన్ పార్ట్ జాయిన్ చేసిన ఆ డాట్ మిడిల్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకోవాలి. అక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఎందుకంటే నెక్ దగ్గర మిడిల్లో ఒక డాట్ వేసినందుకు, మళ్ళీ కింద షేప్ పట్టి అండ్ మెయిన్ పార్ట్ జాయిన్ చేసినందుకు ఈ మూడింటికి కలిపేసి ఒక 1.5 ఇంచ్ ఖర్చు తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి మనము. తీసుకోండి, ఈ ఖర్చు కంపల్సరీ మూడింటికి కలిపి తీసుకుంటున్నాం మనము. నెక్ తీసేయడానికి కొంచెము, డాట్ కొంచెము, షేప్ పట్టి జాయిన్ చేయడానికి కొంచెం అట్లా తీసుకుంటాము. సో ఇట్లా అయిపోయిన తర్వాత మార్కింగ్ ఇట్లా పైకి ఫోల్డ్ చేసేసి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ పాయింట్ ఉంది కదా, మెయిన్ డాట్ కింద షేప్ పట్టి కాకుండా డాట్ ఎగ్జాక్ట్గా డాట్ జాయింట్ దగ్గర అనమాట, అక్కడ తీసుకోవాలి. అయితే ఊరికి ఒక్కటే పట్టి ఇట్లా లాగితే చూడండి ఎంత సాగుతుందో. అట్లా ఒక్కటే పట్టి లాగకూడదు ఎప్పుడైనా. సో ఇట్లా రెండు పట్టుకొని ఇట్లా పట్టుకోవాలి, 2 పాయింట్స్ ఇట్లా పట్టుకుంటేనే రెండు కలిపి మీరు లాగినా సాగదనమాట, ఎగ్జాక్ట్ వస్తుంది. సింగిల్ పట్టుకోకుండా వెనక పార్ట్తో సహా ఇట్లా పట్టుకొని పెట్టుకోవాలి. చెప్పాను కదా పైన షోల్డర్స్ దగ్గర నుంచి కింద డాట్ పాయింట్ వరకు. అయితే ఈ పాయింట్ పై నుంచి కిందకి ఎక్కడికి పెట్టాలనే డౌట్ మనకు ఉంటుంది కదా, సో దానికోసం అనేసి ఈ డౌట్. సో ఇది ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి, కొంచెం బొద్దుగున్న వాళ్ళకి అయితే 4 ఇంచెస్ డిస్టెన్స్ పెట్టుకోండి అక్కడ నుంచి ఇక్కడికి. అప్పుడు ఆ పాయింట్ దగ్గర మాత్రమే మనం ఈ మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ మీద పెట్టుకొని ఖర్చు మాత్రం కొంచెం అంటే షోల్డర్ వేస్తాం కదా, ఆ కుట్టువార వదిలేసి కిందకి ఇట్లా ఏదైతే మనం ఇందాక డాట్ పెట్టామో 4 ఇంచెస్ అక్కడ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఎంత లెంత్లో వస్తే అంత లెంత్లో పెట్టుకొని కొంచెం షేప్ పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయిన్ చేయడానికి 2 పార్ట్లు ఒక ఖర్చు అనమాట, ఒక కుట్టువార. అలాగే నడుము వైపు కూడా అంతేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే పైన ఖర్చుకి అనమాట, ఆర్మ్ హోల్ దగ్గర కింద సంఖ భాగంలో జాయిన్ చేస్తాం కదా, దానికి మాత్రం ఒక కుట్టువార ఉంచేసి మార్కింగ్ పెట్టుకోండి. అక్కడి నుంచి మాత్రమే మనం తీసుకోవాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్ తీసుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కింద షేప్ పట్టి వరకే అండి, మొత్తం ఎగ్జాక్ట్ కిందకి తీసుకోకూడదు. మనకు షేప్ పట్టి జాయింట్ ఉంది కదా అక్కడికి తీసుకొని దానికి కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోండి. సో ఇట్లా డ్రా చేసుకోండి క్రాస్గా. సో మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతేనండి, చాలా ఈజీ అనమాట. కాకపోతే ఒక నెక్ ఒకటి మనకి తగ్గిపోయేది ఎక్కడంటే నెక్ రౌండ్ తీసే కాడ ఈ షేప్ పట్టి మార్కింగ్ పెట్టే కాడ. అందుకే ఈ షేప్ పట్టి కూడా మార్కింగ్ పోకుండా ఉండటానికి ఎంత డిస్టెన్స్లో పెట్టాలనేది కూడా నేను మెజర్మెంట్స్తో చెప్పాను అనమాట. సో ఇంక దీంతో ఇట్లా బండగుట్టులతో మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఆర్మ్ హోల్ వైపు కొంచెం క్రాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ప్రతిసారి రాదు, బట్ వస్తే ఎలా తీసుకోవాలనే దానికి ఇదనమాట. సో ఫస్ట్ మనకి ఎంత ఖర్చు ఉందో ఆ షోల్డర్లో ఒక ఖర్చు మార్కింగ్ పెట్టుకోవాలి పక్కకి.
తర్వాత మెయిన్ ఎంత ఉందో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటువైపు కూడా ఖర్చుకు తీయాలి. అలా తీయంగా ఎక్స్ట్రా ఉంటే దాన్ని మార్క్ చేసుకోవాలి. అట్లా కింద ఇట్లా జరుపుకుంటూ మనం కింద దాకా ఆర్మ్ హోల్ దాకా పెట్టుకోవాలి. ఇట్లా ఖర్చు వస్తే మనం ఇట్లా తీసుకుంటూ ఉండాలి. బట్ ఇక్కడ రాలేదు, ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఒకవేళ ఎప్పుడైనా మీకు అది వెడల్పుగా పెద్దగా అనిపించినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా దీనివల్ల ఏమన్నా క్రాస్ ఉంటే తెలుస్తుంది. సో ఇలా కట్ చేయాలండి. ఇలా కట్ చేయంగానే మాకు రాలేదు అనొద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఫస్ట్ మార్కింగ్ పెడితేనే మనకి ఇది వస్తుంది. అట్లా పెట్టకుండా అయితే అస్సలు రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ న్యూస్ పేపర్ మీద ఇలా ఓన్లీ మార్కింగే పెట్టండి, కట్ చేయొద్దు. అలా పేపర్ ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ తిప్పేసి మీకు మార్కింగ్ పర్ఫెక్ట్గా వచ్చేదాకా, అది కూడా బ్లౌజ్ సైజెస్ మార్చి డిఫరెంట్ ఒకటే సైజు పొద్దుకు మనం ట్రై చేయకూడదు. మనం ఎందుకంటే ఆ మెజర్మెంట్ పడి ఆటోమేటిక్ గీసేస్తాం అనమాట. అందుకని అలా కాకుండా డిఫరెంట్ బ్లౌజెస్ తీసుకొని ఇట్లా మార్కింగ్ పేపర్ మీద బాగా పెట్టుకొని మనకు వచ్చింది అన్నప్పుడే క్లాత్ మీదకి వెళ్ళాలి. సో నెక్ మాత్రం గుర్తు పెట్టుకోండి, రౌండ్ వచ్చేటట్టు లోపలికి లాగి మార్కింగ్ పెట్టాలి. సో ఇలా పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. బట్ ఇదైతే ఒక 2-3 days టైం పడుతుందండి మార్కింగ్ కి. మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే 2 days లో మీరు పెట్టేసేయచ్చు. కొంచెం ఎక్కువ టైమ్స్ మీరు ట్రై చేస్తే ఇలా డ్రా చేయడం, మీరు ఫ్లోర్ మీద కానీ ఎక్కడైనా వేసుకొని ఓల్డ్ పార్ట్ ని ఇలా మీరు కూర్చున్నప్పుడల్లా ఇట్లా మార్కింగ్ పెడితే వచ్చేస్తుంది. చెప్పాను కదా, డిఫరెంట్ సైజెస్ బ్లౌజెస్ ట్రై చేయండి, ఒక్కటే ఎప్పుడు ట్రై చేయొద్దు. సో అలా మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ డాట్స్ కుట్టుకోవడానికి కూడా మార్కింగ్ ఇప్పుడే చూపిస్తాను నేను. అంటే కొంతమందికి ఆ డాట్స్ ఎలా కుట్టాలో తెలియదు కదా, దానికి కూడా మెజర్మెంట్స్ తో బండ గుర్తులతో మీకు చూపిస్తాను ఎట్లా అనేసి. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ మెయిన్ డాట్ ఏదైతే ఉంటుందో పెద్ద డాట్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి నేను 4 ఇంచులో పెడుతున్నాను. ఇది వచ్చేసి నార్మల్ ఎల్ సైజు వాళ్ళకైతేనేమో 3.5 ఇంచ్ విడ్త్ పెట్టాలి. కొంచెం లావట్ వాళ్ళకైతే మాత్రం 4 ఇంచెస్, ఇంకా అంతకంటే పెద్దగా ఏమి ఉండదు. సో ఈ డాట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ లెంత్ పెట్టుకోండి. 3 ఇంచెస్ కంటే అస్సలు ఎక్కువ వేయొద్దు. 3 ఇంచెస్ కి ఇలా డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఈ డాట్ వచ్చేసి మిడిల్ కి, ఎగ్జాక్ట్ గా మిడిల్ కి తీసుకోండి. లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోండి, ఇది ఎక్కువ లెంత్ పెట్టద్దు, ఓన్లీ 2 ఇంచెస్ ఇట్లా. సో ఇప్పుడు ఇటువైపు మూడో డాట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వైపు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆర్మ్ హోల్ కొంచెం క్రాస్ వచ్చింది తను కట్ చేయడంలో, అంటే కొత్తగా నేర్చుకుంటుంది కదా, సో అందుకనేసి కొంచెం క్రాస్ ఉంటే నేను తీసేసాను. ఎలాగో ఆర్మ్ హోల్ వైపు కొంచెం డౌనే ఉండాలి ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి, సో అందుకనేసి కొంచెం క్రాస్ తీసేసాను. ఇప్పుడు దీని దగ్గర మనం కొంచెం ఖర్చు వదిలేసి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాలి. ఈ రౌండ్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర వస్తుంది. దాన్ని 4 ఇంచెస్ కి లెంత్ పెట్టాలన్నమాట. అంటే ఆ డాట్ ఎంత పొడుగు వేయాలనే దానికి 4 ఇంచెస్ అన్నమాట. సో ఇలా మీరు మార్కింగ్ పెట్టుకుంటే ఈ డాట్స్ కూడా నీట్ గా కుట్టుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని మనం పెద్ద డాట్ అయితే అటు 1/2 ఇంచ్ కంపల్సరీ విడ్త్ వేయాలి. చిన్న డాట్స్ అయితే జస్ట్ ఒక కుట్టు ద్వారా మాత్రమే డాట్ వేసుకోవాలి, పెద్దవి వేయకూడదు. ఓన్లీ ఒక డాట్ మాత్రమే వెడల్పు ఎక్కువ వేయాలి. సో ఇట్లా మనం మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుంటే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మరొకసారి ఇంకొక వీడియో చేస్తాను కటింగ్ ది ఫ్రంట్ పార్ట్. సో దీంట్లో అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.